రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఓ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే అక్కడి వైద్యులు కూడా స్టెథోస్కోప్ పెట్టరు, రోగిని ముట్టరు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రోగిని కనీసం పరీక్షించాల్సిన ప్రోటోకాల్ను కూడా పాటించారు. ముందుగా ఆసుపత్రికి వచ్చిన రోగి యొక్క బీపీ, షుగర్ లెవెల్స్ ను చెక్ చేయటం, బరువు చూడటం, పల్స్ రేటు పరీక్షించటం, స్టెథోస్కోప్ పెట్టి రోగి హార్ట్ బీట్ ను పరిశీలించటం వైద్యుల యొక్క కనీస బాధ్యత. కానీ అలాంటివేవి కొమరమి ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించవు. ఇక ఎటు చూసినా వైద్యుల నిర్లక్ష్యం, అలసత్వం, నామమాత్రపు వైద్యంతోనే సరిపెడుతున్న వైనం. అసలు రోగిని వైద్యులు టచ్ కూడా చేయరంటే అక్కడ ఎలాంటి దుస్థితి ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోగిని దూరంగానే ఉంచి సమస్య ఏమిటో తెలుసుకుని వచ్చిన వారికి నచ్చిన మందులు రాసివ్వటం కొమరమి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రిలో ఆనవాయితీగా మారింది. ఇక డయాగ్నోస్టిక్ సెంటర్లో రిపోర్టులు రావాలంటే 24 గంటలు ఆగాల్సిందే. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలపై రోగుల నమ్మకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి దాపరించింది. పేరుకే పెద్ద ఆసుపత్రి, వైద్య సేవలు మాత్రం నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది, దగ్గు, జలుబు, వాంతులు ఉన్నాయా అంటూ రోగులను ప్రశ్నించి అందుకు సంబంధించి మందులను 2-3 రోజులకు సరిపడా అందిస్తున్నారు. ఆ మందులు పనిచేస్తే రోగి అదృష్టం, లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి పరిగెత్తాల్సిందే. ఒకవేళ రోగికి ఏదైనా క్రిటికల్ సమస్య ఉందంటే మాత్రం వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేయటం కూడా ఆనవాయితీగా మారింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. రోజుకు 5 నుంచి 600 మంది అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో ఉదయం నుంచే ఓపీ కౌంటర్ దగ్గర రోగులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ సమయంలో రోగులను జాగ్రత్త పరీక్షించి వైద్యం అందించాల్సిన డాక్టర్లు, వైద్య సిబ్బంది అలాగే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, వైద్య సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి జిల్లా ఆసుపత్రి లోపల ఏదైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఏదైతే అంటే అనారోగ్యంతో హాస్పిటల్కు చేరిన వెంటనే డాక్టర్ వారికి వచ్చినటువంటి జబ్బు ఏంటి తెలుసుకోవడానికి నాడి పట్టడం కానీ, స్టెత్ పెట్టడం కానీ చేయాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేకుండా కేవలము మాట మాత్రమే అడిగి ఏమైంది ఏంటిదని చెప్పేసి అడిగి వాళ్ళకు కొద్దిగా బీపీ, షుగర్ ఎక్కువ ఉంటాయంటే ఇమీడియట్లీ రెఫరెంట్ని వేరే మంచిర్యాలకు లేకుంటే కాగజ్నగర్కు పంపించడం జరుగుతుంది. ఇంత పెద్ద జిల్లా కేంద్రం లోపల ఇంత పెద్ద ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందక చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఏదైతే అడ్మిట్ అయినటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ కూడా ఈ రోజు అతను ఎంత సీరియస్ గా ఉన్నా కూడా వెంటనే బ్లడ్ టెస్ట్ చేసి పరీక్ష చేసి అతనికి ఏం రోగం ఉందనేది నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు బ్లడ్ తీసుకొని రేపు మరుసటి రోజు ఆ యొక్క రక్తానికి సంబంధించినటువంటి పరీక్షల యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో 24 గంటలలో ఆ యొక్క పేషెంట్ మరి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతము ఈ రోజు జరిగినటువంటి సంఘటన వాంకిడి నుంచి ఆసుపత్రి నుంచి జిల్లా కేంద్రానికి మరి బావునే మందాబాయ్ అనేటటువంటి పేషెంట్ని ఇక్కడికి పంపిస్తాయంట. కేవలము ఎటువంటి పరీక్ష కూడా చేయకుండా వెంటనే మరి మంచిర్యాలకు తరలించడం జరిగింది.
సో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో అమాయకమైనటువంటి ప్రజలు మరి దగ్గర ఉన్నటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం పొందలేనటువంటి పరిస్థితులలో చాలా మంది మృతి చెందడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ యొక్క ఆసుపత్రి లోపల కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానివ్వండి, వైద్యులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క నిర్లక్ష్యం కూడా చాలా మట్టుకు ఉన్నదని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఆరోపించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.